ఛానలుకి స్వాగతం. రానున్న 5 రోజుల్లో తులారాశివారు ఈ తప్పు చేస్తే కనుక ప్రాణాల మీదికి వస్తుంది. ఒక పెద్ద గండం పొంచి ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే తులారాశివారు రానున్న 5 రోజుల్లో చేయకూడనటువంటి ఆ పెద్ద తప్పు ఏంటి? ఎటువంటి తప్పు చేయటం వల్ల మీరు పెద్ద సమస్యల్లో చిక్కుకుంటారు? అలాగే ఈ సమయంలో ఎటువంటి గోచార ఫలితాలు ఈ తులారాశి వారికి కనిపిస్తున్నాయి? అలాగే తులారాశివారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశివారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఎప్పుడూ కూడా ఆశపడుతూ ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. అలాగే మేధావులుగా కూడా గుర్తింపును పొందుకుంటారు. తమ జీవితంలో వీరు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. అలాగే బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఈ తులారాశిలో జన్మించిన వారు సాంకేతిక విద్యలో కూడా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కలిగి ఉంటారు. అలాగే ఈ తులారాశి వారికి జీవితంలో సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరిని ఇబ్బందులకి గురిచేస్తాయి. ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి వీరి యొక్క డబ్బులను స్థిరాస్తులోకి మార్చుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పడమర, దక్షిణ దిక్కులు వీరికి లాభిస్తాయి. వీరికి ఉన్నటువంటి మంచి గుణం పరోపకార బుద్ధి. ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో స్నేహితులకు కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు. ఈ తులారాశివారిని ప్రేమించేవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు. సాంప్రదాయబద్ధమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు. సాంస్కృతిక వ్యవహారాలపై ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తారు. అలాగే విదేశీ విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు. అయితే రానున్న 5 రోజుల్లో వీరు ఈ యొక్క పెద్ద తప్పు చేస్తే కనుక ప్రాణాల మీదికి తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తులారాశివారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సమయంలో చూసినట్లయితే ఆల్కహాల్ సేవించి రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేయటం అనేది మీకు చాలా పెద్ద ప్రమాదకరంగా సూచించబడుతుంది. అలాగే కొంతమంది మొబైల్ మాట్లాడుతూ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు. అటువంటి వారికి కూడా ఇది చాలా పెద్ద ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరికొంతమంది యూత్ అనుకోవచ్చు, అటువంటి వారు రన్నింగ్ బస్ ని క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది కూడా మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది. అలాగే రోడ్డు క్రాస్ చేసే సమయంలో మీరు మొబైల్ మాట్లాడకూడదు. అలాగే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకూడదు. రన్నింగ్ బస్ ని క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఈ విధంగా ఈ యొక్క తప్పు చేస్తే కనుక మీరు పెద్ద ప్రమాదం బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ఎప్పుడు కూడా ట్రాఫిక్ ఆంక్షలను కూడా మీరు విధిగా పాటించాలి. కొంతమంది ఎన్ని ఆంక్షలు ఉన్నా కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మన నిర్లక్ష్యం అనేది మనకు మనం ప్రమాదాలు కొని తెచ్చుకోవడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ విషయాల్లో తులారాశివారు రానున్న 5 రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడైనా ఇటువంటి నిర్లక్ష్య వైఖరి అనేది ఎప్పుడు కూడా ప్రమాదకరంగానే ఉంటుంది. కాబట్టి ఈ తప్పు చేయకుండా మీరు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. అయితే తులారాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం ఈ సమయంలో మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తలనొప్పి, వైరల్ ఫీవర్ లాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే దానికి తగిన హోమ్ రెమెడీస్ పాటించడం కావచ్చు, లేకపోతే డాక్టర్ సలహా మేరకు మందులు వాడటం కావచ్చు చేయాలండి. లేకపోతే మీకు సమస్య తీవ్రత పెరగవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈ సమయంలో చూసినట్లయితే వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అధిక లాభాలు కాకుండా అధిక నష్టాలు కాకుండా మీ వ్యాపారం మధ్యస్థంగా సాగిపోతుంది. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో చూసినట్లయితే ఈ సమయంలో
కొంత ప్రతికూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. తోటి ఉద్యోగస్తులతో విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశివారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎటువంటి అనవసర వాదనల జోలికి వెళ్లకూడదు. ఈ సమయంలో ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే మీరు మధ్యలోకి వెళ్లి తీర్పు చెప్పడానికి ప్రయత్నం చేసినా కానీ ఆ గొడవ కాస్త మీ మీదికి మళ్లే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కూడా తులారాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ పై అధికారుల ప్రశంసలు పొందుకోవటానికి మీరు అధికంగా శ్రమ పడవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే మీకు విరోధులుగా ఉన్న తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో తమ యొక్క విరోధాన్ని తొలగించుకొని మీతో సఖ్యతగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పని విషయంలో వారి నుండి మద్దతు కూడా మీకు లభించవచ్చు. ఇక అదేవిధంగా చూసినట్లయితే కనుక ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ ల్యాండ్ అయితే కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో దాని గురించి పూర్వాపరాలు అన్నీ కూడా పరిశీలించండి. కొన్ని మోసాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. షూరిటీ సంతకాల వల్ల కూడా మీరు కొంత నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశాలన్నింటిలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. మీ జీవితంలో మీరు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. అయితే తులారాశి వారికి విదేశాలకు వెళ్లటానికి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నవారు, అంటే ప్రయత్నం చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ సమయంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తుంది. వివాహం జరిగి చాలా కాలమైన సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ సమయంలో దానికి సంబంధించి ఒక సానుకూల నిర్ణయం అయితే తీసుకుంటారు. అంటే వైద్యుడి దగ్గరికి వెళ్లే చికిత్స తీసుకోవటం కావచ్చు, లేకపోతే మందులను మార్చడం కావచ్చు, లేకపోతే ట్రీట్మెంట్ ఒక డాక్టర్ దగ్గర నుండి ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్లటం కావచ్చు. ఇటువంటి మార్పులైతే మీరు ఈ సమయంలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా తులారాశివారి యొక్క జాతకం ప్రకారం రానున్న 5 రోజుల్లో కొన్ని తప్పులు చేయటం వల్ల మీరు ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. ముఖ్యంగా చేయకూడని తప్పు ఏంటో కూడా తెలుసుకున్నారు. ఆ తప్పులు చేయటం వల్ల ప్రమాదాలను మీకు మీరే కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. అయితే ఈ యొక్క తులారాశివారు శివారాధన చేయటం వల్ల ఇంకా ఎన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు ఎంతగానో మేలు చేస్తుంది. గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. అలాగే అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటిస్తున్న వారికి మీ శక్తి అనుసారం మీరు సహాయం చేయండి. ఈ విధంగా చేస్తే మీ జీవితంలో మీకు ఇంకా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే మీరు చేసినటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ఆ పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. చూశారు కదండి, తులారాశి వారికి రానున్న 5 రోజుల్లో ఎటువంటి తప్పు చేయటం వల్ల ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. అలాగే మిగిలిన అంశాలు ఈ సమయంలో వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే తులారాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఏం చేయాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా తులారాశివారు ఈ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే మీరు ప్రమాదాల బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.